హాయ్ ఫ్రెండ్స్, సినిమా మోహన్కి స్వాగతం. ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్న అంశం యంగ్ డైరెక్టర్కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినటువంటి అక్కినేని నాగార్జున. వివరాల్లోకి వెళ్తే అక్కినేని నాగార్జున ఈ మధ్య ఆచితూచి సినిమాలు చేసుకుంటున్నారు. ఒకవైపు సినిమాలతో పాటు ఈ మధ్య ఆయన బిగ్ బాస్ హోస్ట్గా కూడా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. బాస్ చేస్తున్నంత ఫాస్ట్గా సినిమాలు మాత్రం చేయడం లేదు. ఎందుకంటే 2022 తర్వాత ఆయన దాదాపు 2024 సంక్రాంతిలో నాసామిరంగా సినిమా చేశారనమాట. అంటే దాదాపు 2 ఏళ్ల వరకు ఆయన సినిమా చేయకుండానే ఉన్నారనమాట. నాసామిరంగా తర్వాత ఆయన మళ్ళీ ఇంకో సినిమా చేయలేదు. అయితే సినిమా చేస్తున్నారు, ఈ ఏడాది సినిమా చేస్తున్నారు కానీ ఆయన హీరోగా చేయడం లేదనమాట. ఇప్పుడు ఆయన 2 సినిమాలు చేస్తున్నారు. ఒకటి వచ్చేసి కుబేరా, రెండోది వచ్చి కూలీ. కుబేరాలో వచ్చి ధనుష్ హీరో, కూలీలో వచ్చి రజనీకాంత్ హీరో. కుబేరాలో ధనుష్ హీరో అయితే ఈయన వచ్చి ఒక కీ రోల్ అనమాట. ఒక ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ లాంటి ఒక కీ రోల్ చేస్తున్నారు. లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహిస్తున్నటువంటి రజనీకాంత్ కూలీ సినిమాలో సైమన్ అనే విలన్ పాత్రలో నాగార్జున కనిపించబోతున్నారు. దానికి సంబంధించిన లుక్ను కూడా మేకర్స్ రీసెంట్గా ఈ మధ్య రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే నాగార్జున హీరోగా మాత్రం సినిమాలు యాక్సెప్ట్ చేయడం లేదనమాట. ఎందుకనేసో ఆచితూచి సినిమాలు ఎంపిక చేసుకుంటున్నారు. ఈ క్రమంలో తాజాగా ఆయన ఒక యంగ్ డైరెక్టర్తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సినీ వర్గాల సమాచారం. వివరాల్లోకి వెళ్తే ఆ యంగ్ డైరెక్టర్ ఎవరో కాదు, శ్రీహర్ష. హుషారు సినిమాతో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకున్న శ్రీహర్ష తర్వాత రౌడీ బాయ్స్ అనే సినిమా చేశారు. ఆ సినిమా బిలో యావరేజ్ టాకే తెచ్చుకుందనమాట. అంత ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు. ఆ నెక్స్ట్ శ్రీహర్ష వచ్చి ఓం భీమ్ బుష్ అనే సినిమాని శ్రీ విష్ణు హీరోగా తెరకెక్కించారు. ఆ సినిమా కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేదు. ఆ సంగతిని పక్కన పెడితే రీసెంట్గా ఆయన నాగార్జున గారిని కలిశారు. శ్రీహర్ష చెప్పిన లైన్ నాగార్జునకి బాగా నచ్చడంతో ఆయన సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ సినిమా వచ్చే ఏడాది నుంచి సెట్స్ పైకి వెళ్తుందని సినీ వర్గాలు అంటున్నాయి.